జ్వలత్కోటి బాలార్క భాసారుణాంగీం సులావణ్య శృంగార శోభాభిరామాం మహాపద్మకింజల్క మధ్యే విరాజ త్రికోణాల్లసంతిం భజేశ్రీ భవానీ. భవానీ భుజంగ ప్రయాతంలో శ్లోకాన్ని మళ్ళీ ఇక్కడ అన్వయించుకుంటున్నాం. మొత్తానికి అమ్మవారి యొక్క స్వరూపంలో విరాజత్ అంటే ప్రకాశించుట ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. ప్రకాశమే హాటకమయీం అన్నప్పుడు కూడా అమ్మవారి యొక్క ప్రకాశమానమైన రూపాన్ని చూపిస్తున్నారు. ఆ ప్రకాశాన్ని ఆ పసితనంలో ఆయన భవానీ భుజంగ ప్రయత్నంలో చెప్తున్నారు. జ్వలత్కోటి బాలార్క భాసారుణాంగీం అదే తర్వాత శ్లోకంలో నవీనార్క భ్రాజన్ మణికనక అక్కడ చూపిస్తున్నారు. కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్నటువంటిది. పైగా ముఖేత తాంబూలం అన్నప్పుడు అమ్మవారి అలంకారములు ఇవన్నీ కూడా ఒక మహారాజసము కలిగిన స్త్రీకి ఏ అలంకారాలు ఉండాలో అవన్నీనండి. తాంబూలం దగ్గర నుంచి మొత్తం రాజసాలంకారములే. రాజసం అంటే మహారాణికి రాజసం ఉండక ఇంకేముంటుంది. ఆవిడ లలితా మహారాజ్ఞి, సకల భువనాలకి నాయకురాలు. ఆవిడ పేరు భువన ఈశ్వరి, రాజేశ్వరి. అందుకు ఆవిడ యొక్క అలంకార వర్ణన కూడా జరిగింది కదా. ఆ అలంకారములు ఏ విధంగా ఉన్నాయంటే అందుకు ఆవిడ పేరు శృంగారనాయిక. ఆ కారణం చేతనే శృంగారనాయిక అనే దాన్ని ప్రతిపాదన చేయడానికే ముఖేతే తాంబూలం దగ్గర శంకరుల వారు అమ్మవారి యొక్క శృంగార వర్ణన చేశారు. శృంగారం అనగా సింగారము అంటే అలంకారం అని అర్థం. అలంకారానంతటిని చూపిస్తూ అమ్మవారి యొక్క స్వరూపం ప్రకాశమానమే ఉంది. మహాపద్మ కింజల్క మధ్యే విరాజత్. ఎక్కడుందో ఈ స్వరూపం తెలుసా? మహాపద్మ కింజల్క మధ్యంలో ఉందిట. ఎంత అద్భుతమైన మాట ఇది. మహాపద్మ కింజల్కం అంటే సహస్రార పద్మ మధ్యంలో ఉందిటండి. ఇక్కడ అద్భుతమైన మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని. అంతేకాదు మహాపద్మ కింజల్క అన్నప్పుడు మనం ఆ మహాపద్మాటవి అన్నప్పుడు చింతామణి గృహంలో భావించవచ్చు. లేదా హృత్పద్మమే మహాపద్మం, దాని యొక్క కింజల్కల్లో ప్రకాశిస్తున్న స్వరూపం ఇది భావించాలి. అలా ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఈ సర్వాలంకార శోభని చూపిస్తూ భజే శ్రీ భవానీ ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ఈ కాది విద్య హాది విద్య వర్ణనతో ఇంత చక్కగా ఈ 2 శ్లోకాలు జగద్గురువులు ఇచ్చారు. ఇప్పటి వరకు చెప్పాక ఇప్పుడు ప్రథమ శ్లోకంలో ప్రథమ శబ్దాన్ని ఒక్కసారి భావన చేద్దాం. భవానీ శబ్దం. భవానీ గురించి మనం పలుమార్లు చెప్పుకున్నాం. చెప్పుకుంటే మళ్ళీ చెప్పుకోకూడదని ఎక్కడా లేదుగా. చెప్పుకున్న అమ్మవారినే చెప్తున్నాం. ఇప్పుడు ఎలా చెప్పిస్తారో చూద్దాం. భవానీ అనే శబ్దానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. అందుకే శంకరులు అనేకమాలు భవానీ శబ్దాన్ని ప్రయోగించారు. అసలు ఈ శ్లోకం ప్రారంభమే ఆయనకు నేరుగా భవానీతో నోరారెత్తుకున్నారండి ఇక్కడ. అంటే గౌరీ భవానీ సతీ అని శబ్దములు ఇక్కడ దాకా వచ్చాయి. ఇక్కడ సతీ భవాని 2 శబ్దములకు అర్థం చెప్తూ గణపతి ముని గారు చెప్పిన భావం ఎంత విశిష్టంగా చెప్పారు. భవుడి రాణి భవాని. భవుడు అంటే ఉండువాడు అని అర్థం, ఎప్పుడు ఉండేవాడు. అంతేకాదు కలిగినవాడు అని మరొక అర్థం ఉందిట. ఉన్నవాడు కలిగినవాడు. ఈ కలిగినవాడు మాట కూడా చాలా మంచి మాట అండి. వాడు బాగా కలిగినవాడండి అది ఒకటి ఉంది. కలవాడు అందుకే కలిగినవాడు, బాగా కలిగినవాడు. అంతే కదండి. ఆయన మంచి ఐశ్వర్య సంపన్నుడు ఈశ్వరుడు. కలిగినవాడు. ఇంకొక మాట ఎంత కలిగినవాడంటే మరి ఏమీ లేనట్టు కనబడతాడండి అంటే అదొక తెలివితేటలేండి. ఏమి ఉంటూ ఏమీ లేనట్టు కనబడ్డాం. ఎందుకంటే కొందరు ఏమి ఉన్నా ఎక్కువ కనబడట. ఎందుకంటే ఎవడెప్పుడు దాడి చేస్తాడో అందుకు లేనట్టే ఉంటారు. ఉన్నవాళ్ళు లేకుండా ఉన్న వాళ్ళలా కనబడ్డానికి అదే కారణం ఎక్కువ భాగం.